అందరికీ హాయ్. అండ్ ఫస్ట్ అసలు రివ్యూస్ అందరికీ థ్యాంక్ యూ చెప్పాలి. చాలా ఏళ్ల తర్వాత చాలా పాజిటివ్ రివ్యూస్ వచ్చినాయి ఈ సినిమాకి. సో ఐమ్ సో గ్లాడ్ దట్ యూ గైజ్ లవ్ ద ఫిల్మ్. అండ్ ఇప్పుడు కొంతమంది షాక్ అవుతున్నారు, కలెక్షన్స్ అయినాయి అంటున్నారు, కానీ మేము ఫస్ట్ నుంచి అనుకుంది, నేను రవి గారు కానీ అక్కడ శశి గారు కానీ అందరూ డిస్కస్ చేసింది ఏంటంటే ఇట్ ఇస్ సచ్ అ బ్యూటిఫుల్ ఫిల్మ్. అండ్ ఇది అందరూ ఎక్కువ మంది జనాలు చూడాలి అనే మైండ్ సెట్తోనే తీసిన సినిమా ఇది. అండ్ కొన్ని పరిస్థితుల వల్ల నవంబర్ ఎండ్ డెడ్ సీజ్లో రిలీజ్ అవ్వాల్సి వచ్చింది. బట్ స్టిల్ వీ బిలీవ్డ్ ఇన్ ద ఆడియన్స్. అండ్ చాలా అడ్డంకులు వచ్చినా సరే వీవర్ అందుకని ఈ సినిమాకి జనరల్ నేను సినిమా ఇప్పుడు ప్రమోట్ చేయనంత ఈ సినిమాకి పుష్ చేశాను, బికాస్ దేర్ ఇస్ పర్సనల్ కనెక్ట్ ఫర్ దిస్ ఫిల్మ్. అండ్ ఎందుకు పర్సనల్ అంటున్నానంటే ఇప్పుడు దాకా చాలా సినిమాలు చూసాం, ఒక మదర్ అండ్ సన్ మధ్య ఎమోషన్ చూసాం, ఫాదర్ అండ్ డాటర్ మధ్య ఎమోషన్ చూసాం, లవర్స్ మధ్య ఎమోషన్ చూసాం, చాలా డిఫరెంట్ చూసాం. కానీ ఇలాంటి ఒక అన్టోల్డ్ ఎమోషన్, అంటే మన తెలుగు సినిమాకే బాగా పరిమితమైన ఈ స్టార్ అండ్ ఫ్యాన్ మధ్య ఉన్న ఎమోషన్ ఎక్స్ప్లోర్ చేస్తూ బై ద ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ అ హ్యూమన్ ఎమోషన్ అనమాట. సో ఒక మోస్ట్ బ్యూటిఫుల్ రిలేషన్, అంటే ప్రపంచంలో ఎక్కడా లేనిది మన దగ్గరే ఉంది, అలాంటిది మన వాళ్ళకి తెలియాలి అనే ఎమోషన్ ఎక్స్ప్లోర్ చేస్తూ తీసిన సినిమా అది. అండ్ తెలుగు సినిమా అంటేనే ఊరికే మాస్ కొట్టుడు, ఇందాక ఈయన కూడా అంటున్నారు కదా మాస్ కొట్టుడు అది ఇది అంటున్నారు, అవి కూడా తీయడం ఈజీ కాదు. బట్ స్టిల్ ఇలాంటి ఆనెస్ట్ సినిమా